అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. గట్టిగా 90 రోజులు లేదు ఇంక ఎన్నికలకి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పర్యటనలు చేస్తా ఉంది. దాదాపు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉంటుందో దాంట్లో మొదటి విడతలోనే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయనే స్పష్టత అయితే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఎలక్షన్ కమిషన్ మీటింగ్ జరపడం, అవకతవకల గురించి డిస్కషన్ చేయడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు రాష్ట్ర రాజకీయం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చుట్టూ నడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని, ఆయన 151 స్థానాల్లో గెలవడానికి కారణమైన ఎమ్మెల్యేల మీద తోసేస్తూ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడికి మారుస్తూ కొంతమందికి అసలు సీట్లే నిరాకరిస్తూ కొత్త వాళ్ళని తెర మీద తీసుకొస్తా ఉన్నాడు. దీంతో సహజంగానే వ్యతిరేకత అనేది మొదలవుతుంది. ఆ దారిలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనే కన్నా కూడా ఎవరైతే సీట్లు రాలేదని భావిస్తా ఉన్నారు అండ్ ఈ అధికార వైఎస్ఆర్సీపీ వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబావుట ఎగిరేసిన పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. జరుగుతున్న ప్రాసెస్ కూడా అది. ఇప్పటికే దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసేసిన వైఎస్ఆర్సీపీ మూడో విడతగా మిగిలిన వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేస్తుంది అతి త్వరలోనే అనే వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. అయితే వీటన్నిటికీ కూడా నేనెందుకు తక్కువ తినాలి అన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో తమ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో బలంగా నిమగ్నమైన అనేది చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. తెలుగుదేశం దాదాపు 60 స్థానాల్లోకి పైగానే అభ్యర్థుల్ని ఖరారు చేసింది, దాని మీద కసరత్తులు చేస్తా ఉంది అని ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో మరి మనకు అందిన సమాచారం ప్రకారం లేదంటే ఏ వార్త అయితే చక్కర్లు కొడుతుందో దాని ప్రకారం కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేయబోతా ఉన్న ఆ 60 మంది సభ్యులు ఎవరు అనేది ఒకసారి మీకు నేను లిస్టు చదివి వినిపిస్తాను. బోర్గా ఫీల్ అవ్వకుండా ఒకసారి చూసేయండి. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల్లో తమ నాయకుల్ని ఈసారి సీట్ ఉందా నాయకులకి లేదా అనే ఏదైతే కుతూహలం అయితే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలో కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించి ఈరోజు కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేయదలుచుకున్నా. మరి ఆ 60 మందికి పైగా ఉన్న లిస్టు ఎవరు, ఏ నియోజకవర్గాలు? ముందుగా మనం తీసుకుంటే శ్రీకాకుళం, ఉత్తరాంధ్రకి వెళ్తే శ్రీకాకుళం, విజయనగరం సైడ్ వెళ్తే ఇచ్చాపురం, బెందాళం అశోక్ కుమార్. సో ఇప్పుడు ఆయనే కదా అక్కడ ఇన్ఛార్జ్. సో సీట్ ఆయనకే కన్ఫర్మ్ అయింది. అలాగే టెక్కల్ ఆల్రెడీ అచ్చెన్నాయుడు సీట్ అనేది గతంలోనే ఫిక్స్ అండ్ ఆయన తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అసలు సీట్లు కేటాయించేది ఆయన కాబట్టి. అలాగే ఆముదాల వలస కోనార్ రవికుమార్, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకి దగ్గర బంధువు అండ్ నిత్యం వీళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే ఆముదాల వలస కోనార్ రవికుమార్కి ఫిక్స్ చేశారో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక పలాస ప్రస్తుత పశు సంక్షేమ శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు కాన్స్టిట్యున్సీ. ఆ గతంలో గౌత్ శిరీష మీద గెలిచారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద గెలవడానికి గౌత్ శిరీషకి అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి అండ్ ఆవిడ కష్టపడుతున్న తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే రాజాం కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం టి జగదీశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర. అలాగే వైజాగ్ తూర్పుకు వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబుకి మళ్ళీ టికెట్ రావడం జరిగింది. ఇక వైజాగ్ పశ్చిమ గణబాబు, పాయికరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఉమ్మడి తూర్పుగోదావరికి వచ్చేసి నీకు అలా ఆ పైనుంచి వస్తూ ఉన్నాను, దాన్ని బట్టి మీరు చూసుకుంటా ఉండండి. తుని యనమల దివ్య అంటే రామకృష్ణుడు గారి కోడలు దివ్య. జగ్గంపేట ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్న జ్యోతుల నెహ్రూ, ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్గా మారింది అండ్ జ్యోతుల చిట్టుబాబు కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకు అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి ఈసారి. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముందు నుంచి మనం అనుకున్నదే ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. అలాగే ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని తక్కువ సీట్ల వరకే ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు సిట్టింగు, ఉండి మంతెన రామరాజు. అలాగే దెందులూరు నియోజకవర్గం హాట్ టాపిక్ అందరికీ తెలిసిందే, చింతమనేని ప్రభాకర్కే. అయితే ఈ మధ్య కొన్ని వార్తలు చక్కర్లు కొట్టినాయి కదా, ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీట్ల కోసం వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారని, లేదంటే దెందులూరు నియోజకవర్గంలో వేరే వాళ్ళకి సీట్ వస్తుంది అనేది ప్రచారం ఏదైతే నడుస్తూ ఉందో దానికి ఫుల్ స్టాప్ అయితే పడింది.
చింతమనేని ప్రభాకర్కే టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే రాజధాని ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా ఫైర్ బ్రాండ్, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య, అలాగే మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గుడివాడ వెనిగండ్ల రాము, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడే ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్. అలాగే పొన్నూరు గుంటూరు జిల్లా ఆల్రెడీ ఎంటర్ అయ్యాం కాబట్టి పొన్నూరు ధూళిపాల నరేంద్ర, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురిజాల ఎరపతనేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనందబాబు, పరుచూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండేపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి. అలాగే కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్, పులివెందుల బీటెక్ రవి. పెద్ద హాట్ టాపిక్ నియోజకవర్గం అది, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈసారి అక్కడ బీటెక్ రవి గెలిచే పరిస్థితి కనిపిస్తుంది అనేది అయితే చాలా స్పష్టమైన చర్చ అయితే రాష్ట్రం అంతా నడుస్తుంది. మరి లోకల్కి ఎలా ఉందనేది ఎన్నికలు వస్తే కానీ తెలియని పరిస్థితి. సో పులివెందుల బీటెక్ రవి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మినగూరు బివి జయనాగేశ్వర రెడ్డి, రాప్తాడు పరిటాల సునీత. అయితే ఇక్కడ రాప్తాడులో నేనే పోటీ చేస్తానని చెప్పి పరిటాల శ్రీరామ్ చెప్పినప్పటికీ కూడా సునీతకి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ దీని మీద ఇంకా కొంత చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మరి ఫైనల్గా సునీతకి ఇస్తారా శ్రీరామ్కి ఇస్తారా అనేది ఇప్పుడు ఇంకా ఫైనల్ కావాల్సింది. బట్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం సునీతకి టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఉరవకొండ పయ్యావల్కాసం సిట్టింగ్ ఎమ్మెల్యే, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డికి, కళ్యాణదుర్గం ఉమా మహేశ్వర నాయుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కదిరి కందికొంట వెంకటప్రసాద్. సో ఈ నెలాఖరులోనే ఈ తొలి జాబితా అంతా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేదైతే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పుడు నేను ఏదైతే 60 మందికి పైగా టికెట్లు చెప్పానో వీళ్ళు దాదాపుగా కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా బీఫామ్ మీద పోటీ చేయబోతున్నారు అనేది ఏదైతే స్పష్టత వస్తుంది. అయితే అధికారికంగా మాత్రం ఈ నెలాఖరు లోపే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ద్వారానే ఈ లిస్టు బయటకు రాబోతుంది అనేది మాత్రం మనం ఇక్కడ చాలా క్లియర్గా వినిపిస్తున్న మాట.